హలో అండి, మా ఇంటి వంటశాలకు స్వాగతం. ఈరోజు అయితే మన కిచెన్లో చోలే భటూరా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇదైతే సండే రోజు వీడియో అండి. ఆ రోజైతే చోలే పూరి చేసుకున్నాము. ఇలా కాబూలీ చెన్నతో కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కాంబినేషన్గా పూరి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. రండి వీడియోలో ఎలా చేశానో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ నైటే ఈ కాబూలీ చెన్నాని నానబెట్టి పెట్టుకున్నాను. ఇవి కుక్కర్లోకి వేసేసి ఇవి మునిగే వరకు వాటర్ వేసుకొనేసి దీంట్లోకి ఒక హాఫ్ స్పూను ఉప్పు వేసుకొనేసి మూత పెట్టేసి ఒక 3 విజిల్లు వచ్చే వరకు కుక్ చేసుకున్నాను. చెన్న ఇట్లా మెత్తగా ఉడికిపోతే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ని పక్కకు పెట్టేసి స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టుకొనేసి దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొనేసి జీలకర్ర వేడైన తర్వాత దీంట్లోకి ఒక బిర్యానీ ఆకుని తుంచుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2 నిమిషాలు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక 3 మీడియం సైజ్ టమోటోల్ని మిక్సీకి వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ ప్యూరీని దీంట్లోకి వేసేసుకుంటున్నాను. ఈ టమాటో ప్యూరీ కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూను చోలే మసాలా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక పిడికిడు ఉడికించిన చెన్నాని మిక్సీకి ఆ పేస్ట్ని దీంట్లోకి వేసుకుంటున్నాను. ఇట్లా చెన్నాని మిక్సీకి వేసుకొని పేస్ట్ వేసుకుంటే కర్రీ అనేది బాగా థిక్గా వస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఈ కర్రీ ఇట్లా కొంచెం ఉడికేకి స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఉడికించి పెట్టుకున్న చెన్నాని దీంట్లోకి నీళ్ళతో సహా వేసేసుకోవాలి. ఇట్లా ఒకసారి అంతా బాగా కలుపుకొని తర్వాత ఇది ఇట్లా ఒక ఉడుకు వచ్చేటప్పుడు నీళ్లు ఎన్ని కావాలో చూసుకొని మన కర్రీకి ఎన్నైతే నీళ్లు సరిపోతాయో అన్ని అడ్జస్ట్ చేసుకొని నీళ్ళు వేసుకొని ఉప్పు రుచి చూసుకొని వేసుకోవాలి. మనం ముందుగానే చెన్న ఉడుకు పెట్టేటప్పుడు కుక్కర్లోకి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసాం కదా, అందుకనే ఇప్పుడు రుచి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పైన ఇంకా కొంచెం 1 టేబుల్ స్పూన్ అంతా కసూరి మేతిని వేసుకుంటున్నాను. కసూరి మేతి వేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇట్లా కసూరి మేతి వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఉడికించుకొని పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఈజీగా చెన్నా మసాలా అయితే తయారైపోయింది. ఇది పూరీలకైతే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇట్లా ఆయిల్ పైకి వెళ్తున్నప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేయడమే. కర్రీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇక దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు దీంట్లోకి ఆనియన్ సలాడ్ని కూడా చేసుకుంటున్నాను. ఒక పెద్ద సైజు ఆనియన్ని
ఇట్లా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకునేసి దీంట్లోకి ఒక పావు స్పూన్ అంత ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ అంత కారం వేసుకోవాలి. ఈ ఉప్పు కారం వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకొనేసి పైన కొంచెం నిమ్మరసం వేసుకునేసి సర్వ్ చేసుకోవడమే. ఈ ఆనియన్తో చోలే పూరి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే పూరీని ఇలా సర్వ్ చేసుకున్నాను. ఇదైతే చాలా టేస్టీగా అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.